అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక అబద్ధపు బోధన చూద్దాం. అదేమిటంటే క్రీస్తు సంఘములో ఒక క్రమము అనేది లేకపోవడము, క్రమరహితమైనటువంటి సంఘ సహవాసాలు, ఒక క్రమ పద్ధతిలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, బోధన కావచ్చు, ఉపదేశము కావచ్చు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక సిస్టమే లేకపోవడము. ప్రభు చెప్పాడు, మీరు ఏది చేసినా క్రమముగాను మర్యాదగాను చేయండి అన్నాడు. ఆ క్రమముగా మర్యాదగా చేయాలంటే దానికంటూ ముందు ఒక ఉపదేశ క్రమం అనేది ఉండాలి. ఈనాడు క్రీస్తు సంఘంలో ఇన్ని డినామినేషన్లు, ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజంలో ఎన్నో డినామినేషన్లు ఉన్నాయి. ఈ డినామినేషన్లన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. మీరు వారి యొక్క ఆరాధనలకు వెళ్ళి చూడండి, వారు నడిపించేటువంటి ఆరాధన క్రమం ఒక విధంగా ఉంటుంది. వారు చెప్పేటువంటి బోధనలలో చాలా తేడాలన్నిటి కనబడతాయి. ఒక డినామినేషన్ బోధించే బోధకు ఇంకొక డినామినేషన్ బోధించే బోధకు చాలా డిఫరెన్సెస్ అనేటి మనం చూస్తాం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా రావడానికి గల కారణం ఏంటి అంటే, ఎవరికి తోచింది వారు అనుకోవడం, ఎవరికి తోచింది వారు చదువుకోవడం, ఎవరికి నచ్చింది వారు చదువుకొని మాట్లాడడం. ఎవరైనా ఒకరు బోధిస్తే ఆ బోధ ఇంకొకరికి మ్యాచ్ కాదు. వీళ్ళు చెప్పేదానికి డెడ్లీ అపోజిట్గా వాళ్ళు చెప్తారు. పరిశుద్ధాత్మ ఉందని ఒకరు చెప్తే పరిశుద్ధాత్మ లేదని మరొకరు చెబుతారు. ఒక ఆయన వాక్యం చెబుతూ మరి పెళ్లి దగ్గరికి వెళ్ళి చావు ప్రసంగం చేశాడట. అలా ఉంటుంది పరిస్థితి. ఏమండి, మరొక బోధకుడు ఉన్నాడు, అతడు బైబిల్ని తెరవమని చెప్పి వాళ్ళు ఏది చదివితే దాని మీదనే ప్రసంగం చేయడం, లేదా బైబిల్లో ఏ వచనం మూలవాక్యంగా తీసుకున్నా తప్పిపోయిన కుమారుని కథని చెప్పడం. అంటే దీనికంటే ఒక క్రమము లేదా, క్రమము తెలియదా, క్రమము లేదా అసలు, లేదా క్రమాన్ని పొందుకోలేదా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడైతే చాలా స్పష్టంగా చెబుతున్నాడు, నేను మీకు ఒక ఉపదేశ క్రమమునిచ్చాను అని చెప్తున్నాడు. ఉపదేశ క్రమం అనేది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. ఎవరికి వాళ్ళు కొత్తగా సృష్టించుకునేది ఉండదు. అలా సృష్టించుకుంటే అందులో దయ్యము దూరుతాడు, అది దయ్యము ప్రేరేపించిందై ఉంటుంది. యెషయా గ్రంథంలో అంటాడు 42వ అధ్యాయం 21వ వచనంలో, యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేశాను అంటున్నాడు. ఉపదేశ క్రమం అనేది ఆయన ఘనపరిచి గొప్ప చేశాడు. మనం ఇంతకుముందు ఒక 2 వీడియోస్ మాట్లాడుకున్నాం. అందులో ఒకటి ప్రమాణ వాక్యమును గురించి, రెండవది మహోన్నతుని విద్యను గురించి. అందులో ఉన్నటువంటి విషయాలే దీనికి మనకు జతపక్షులుగా కనబడతాయి. అందులోనే ఈ అంశము కూడా ఉంటుంది. అయితే ఉపదేశ క్రమం అనేది మనం నేర్చుకోవాలి, ఉపదేశ క్రమం అనేది మనం పొందుకోవాలి. ఇది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17లో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు అంటున్నాడు. ఒకసారి చూద్దాం రండి. 6:17లో, మీరు పాపమునకు దాసులై ఉంటిరి గనుక ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము అంటున్నాడు. ఉపదేశ క్రమము అనేది ఒకటి ఉంది. ఆ ఉపదేశ క్రమానికి అందరూ అప్పగించుకోవాలి. ఉండేది ఒకటే ఉపదేశ క్రమం. ఎవరికి నచ్చిన ఉపదేశ క్రమాలు వాళ్ళకు ఉండవు. ఏ డినామినేషన్కి నచ్చినటువంటి క్రమం వాళ్ళకు ఉండదు. అందరికీ దేవుడు అప్పగించినటువంటి ఉపదేశ క్రమం ఒకటే ఉంటుంది. ఆ ఒక్క ఉపదేశ క్రమంలోనికే అందరూ రావాలి. పౌలు భక్తుడు అంటాడు, నాకు అప్పగించినటువంటి దానిని నేను మీకు దాచుకోకుండా మొత్తము ఇచ్చేస్తున్నా అని చెప్తాడు ఆయన. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ఇక్కడ 1 నుంచి 3 వచనాలు చదువుతాను. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతును, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను అని ఇక్కడ చెబుతున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? నాకు ఇయ్యబడినటువంటి ఉపదేశం ఏదైతే ఉందో నేను మొదట మీకు అప్పగించితిని. దేవుడు పౌలుకు ఉపదేశాన్ని అప్పగించాడు. దానిని పౌలు భక్తుడు ఏం చేశాడంటే అది కొరంతి సంఘానికి అప్పగిస్తూ ఉన్నాడు. ఈ ఉపదేశ క్రమం అనేది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది, ఒకరి నుంచి ఒకరికి అందించబడుతుంటుంది అన్నమాట. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 27లో చూస్తే, దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు అని చెబుతున్నాడు. దేవుడు ఆయనకు ఏదైతే తన సంకల్పాన్ని తెలియచేశాడో, ఏదైతే ఒక క్రమాన్ని నేర్పాడో, ఏదైతే ఉపదేశం నేర్పాడో అదంతా కూడా మొత్తము తెలిపేశాడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. మీకు తెలపకుండా నేనేమి కూడా
దాచుకోలేదు అంటున్నాడు. మొత్తం చెప్పేశాడట, నేను మీకు ఇచ్చేశాను అని చెప్తున్నాడు. ఇకపోతే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11లో కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడతాడు. ఒకసారి చూడాలి. 9వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడాలి. ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడను. దేవుని మందిరం అంటే దేవుని ఇల్లే. ఇది హెబ్రీ రాసినటువంటి పత్రికలో ప్రభు మనకు చెబుతాడు. 3వ అధ్యాయం 6వ వచనంలో గనక మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చెబుతాడు. 3వ అధ్యాయం 6వ వచనంలో, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు అంటాడు. మనమే ఆయన యొక్క ఇల్లు, దేవుని ఇల్లు మనమే ఆయనకు ఇల్లు, మనమే ఆయనకు మందిరం. మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో కూడా చెప్తాడు కదా, మనము ఆయనకు మందిరం అయి ఉన్నాము, మనమే ఆయనకు దేవాలయమే ఉన్నాము, హస్తకృత ఆలయాలలో దేవుడు నివసించాడు. అయితే దేవుని ఇంటి మీద గృహ నిర్వాహకత్వం అపోస్తలుడైనటువంటి పౌలు భక్తునికి అప్పగించబడింది. అందులో ఒక క్రమం ఉంటుంది. దేవుని ఇంట్లో ఒక క్రమం ఉంటుంది, ఒక ఉపదేశం ఉంటుంది. ఆ ఉపదేశ క్రమం అనేది ఉంటుంది. అందుకే మీరు ఏది చేసినను సరే మీరు క్రమముగాను మర్యాదగాను మీరు జరిగించుడి అంటున్నాడు. మీరు ఏమి చేసినా సరే ఏం చేయాలి, ఎట్లా చేయాలట? క్రమముగా మర్యాదగా. మొదటి కొరింథీ 14వ అధ్యాయం 39-40 వచనాల్లో ఉన్నటువంటి మాట చూద్దాం. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడువాడు ఆటంకపరచకుడు గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. క్రమముగా మర్యాదగా జరిగించేది ఉపదేశ క్రమం. ఉపదేశానికి ఒక క్రమం ఉంటుంది. అందులో మనం ఎలా క్రమము కలిగి జీవించాలో ఉంటుంది. ఉపదేశ క్రమం కలిగి ఉండాలి. అందుకే మనము మహోన్నతుని యొక్క విద్యలో ప్రమాణ వాక్యమును మనము నేర్చుకుంటే మనకు ఉపదేశ క్రమం అనేది ఎలా ఉండాలో తెలుస్తుంది. ఈనాడు ఉపదేశ క్రమము లేదు, ఒక తరవాయి లేదు, ఏమి లేదు. బాప్తిసం లేకుండానే ఒకడు బోధకుడు అవుతాడు, బాప్తిసం లేకుండానే ఒక ఆయన ప్రభువాళ్ళు ఇస్తుంటాడు. ఏమండి, బాప్తిసం పొందాడు కానీ స్వార్థ ప్రకటిస్తుంటాడు, బైబిల్ పట్టుకొని బోధలు చేసేస్తుంటాడు. అంటే ఒక క్రమం అనేది ఉండదన్నమాట. బయట ఇష్టం వచ్చినట్టుగా ధూమపానం మద్యపానం చేస్తాడు, దేవుని మందిరంలోనికి వచ్చి వాక్య పరిచర్య చేస్తుంటాడు. ఇది క్రమమా? ఇది మర్యాదనా? ఏమండి, మారు మనస్సు పొందనటువంటి వారు బాప్తిసం పొందుతూ ఉంటారు, బాప్తిసం పొందకపోయినా ప్రభు బలలో పాలు పొందుతూ ఉంటారు. అసలు దేవుని మందిరంలో దేవుని ఇంట్లో ఒక క్రమం అనేది ఉంటుందా? అది నేర్పించడానికి ఒక ఉపదేశ క్రమం అనేది ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మెల్కీసెదెకుకు క్రమం ఉంది. ఆ క్రమంలోనికి మనం రావాల్సిందే. ఆ క్రమంలో ఉపదేశ క్రమము మనం నేర్చుకోవాల్సిందే. మెల్కీసెదెకు క్రమము అని తెలియజేస్తాడు మనకు. మెల్కీసెదెకు క్రమమును కూడా మనం నేర్చుకోవాలండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం ఒకసారి చూసినట్లయితే 7వ అధ్యాయం 17వ వచనంలో, ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను అంటున్నాడు. తర్వాత 11వ వచనంలో చూస్తే 7:11లో, ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ స్థితి కలిగిన యెడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమి అంటాడు. అంటే మెల్కీసెదెకు క్రమం అనేది ఒకటి ఉన్నదని చెప్తున్నాడు. 5వ అధ్యాయం 9వ వచనంలో, మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను అని చెప్తున్నాడు. 6వ అధ్యాయము 20వ వచనంలో, నిరంతరం మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను. ఎక్కడికి ప్రవేశించాడట? మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు మెల్కీసెదెకు యొక్క క్రమములోనికి మనకంటే ముందుగా మన పక్షమున ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. మనము ఒక క్రమంలో ఉండాలండి. ఈనాడు దేవుని యొక్క గ్రంథము ముందు అపోస్తలులకు ప్రవక్తలకు దేవుడు ఇచ్చాడు, అది తర్వాత మనకు వచ్చింది. దాన్ని మనం మార్చడానికి వీలులేదు. తర్వాత ఉపదేశ క్రమము కూడా ప్రత్యక్షత ద్వారా పౌలుకు కలిగింది, ప్రవక్తలకు కలిగినవి. వారికి వచ్చినటువంటి ప్రత్యక్షతలను మనకు వివరించినప్పుడు మనము పొందుకొని మనం ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయాలి దానిని. అంతే తప్ప మనము కొత్తగా పుట్టించొద్దు. లేఖనములో లేనిది ఏది కూడా కొత్తగా మనం పుట్టించడానికి వీలు లేదు. అందుకే ఉపదేశ క్రమము ఈనాడు క్రైస్తవ డినామినేషన్లలో కనబడకపోవడాన్ని బట్టే అనేకమైన దయ్యపు బోధలు, అసత్య బోధలు, అబద్ధ బోధలు, యజబేలు బోధలు అనేటివి క్రీస్తు సంఘములోనికి వచ్చాయి. గనుక ఈనాడు క్రీస్తు సంఘము ఇంత గందరగోళానికి
లోనైపోయి మనకు కనబడుతుంది. గనుక మనము అందరం ఒక క్రమముగా నడుచుకునే విధానం అనేది లేకుండా పోయింది. గలతీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, మనం క్రమముగా నడుచుకుందాము అంటాడు 25లో. మనము 5:25 మనం ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము, క్రమముగా నడుచుకుందాము. ఉపదేశ క్రమం అనేది ఉంటే మనం క్రమముగా నడుచుకోనికి వస్తుంది. ఉపదేశ క్రమం అనేది ఉంటే దేవుని మందిరంలో క్రమముగా ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలాంటి సిస్టమ్ ఉండాలో తెలుస్తుంది. కనుక ఈనాడు ఉపదేశ క్రమము పొందుకోని వారు ఉన్నారు. ఉపదేశ క్రమం ఎవరైతే పొందుకోలేదో వారు యెజబేలు క్రమాన్ని పొందుకుంటారు, సాతాను క్రమాన్ని పొందుకుంటారు. వీళ్ళకి ఇక పడిరాదు. ఒకరు బాప్తిసం అవసరం అంటారు, ఒకరు బాప్తిసం అవసరం లేదంటారు. ఒకరు పరిశుద్ధాత్మ అవసరం అంటారు, ఒకరు పరిశుద్ధాత్మ అవసరం లేదంటారు. ఒకరు స్వస్థత ఉన్నట్టు, ఒకరు స్వస్థత లేదంటారు. యేసు రాకడ మధ్య ఏంటి రెండవసారి ఉన్నదంటారు, కొందరు రెండోసారి లేదంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శ్రమలకు మధ్యలో వస్తుందని కొందరు లేదు, శ్రమలకు ముందని కొందరు, శ్రమల తర్వాత అని కొందరు, ఆల్రెడీ వచ్చేసాడని కొందరు, 1000 ఏళ్ల పరిపాలన జరగబోతున్నదంటే లేదు 1000 ఏళ్ల పరిపాలన కూడా జరుగుతున్నదని కొందరు. ఉపదేశ క్రమములో లేకపోయిన కారణాన్ని బట్టి, ఒకరి నుంచి ఒకరికి అందించబడినటువంటి ఈ ఉపదేశ క్రమం అనేది తీసుకోకపోయిన కారణాన్ని బట్టి, ఏ క్రమం అయితే నాకు నచ్చినట్టుగా నేను బ్రతికేస్తా అనేటువంటి ఒక ఉద్దేశం రావడమే, లేఖనానికి విరుద్ధంగా రూపించడమే అది సాతాను ఆయుధం, సాతాను కుట్ర, అది యెజబేలు కుట్ర. ఇది దయ్యముల బోధ అవుతుంది, దయ్యముల క్రమం అవుతుంది. కనుక ప్రతిదీ క్రమముగా మర్యాదగా దేవుడు జరిగిస్తూ వచ్చాడు, వస్తున్నాడు. ఆ క్రమములోనికి మనం వెళ్ళాలి, ఆ క్రమములో మనం ఉండాలి. అంతే తప్ప ఆ క్రమాన్ని తప్పి మనం ఉండడానికి వీలు లేదు. అదే దయ్యముల బోధ అవుతుంది. కనుక ప్రార్థన పూర్వకంగా దేవుని దగ్గర మనము ప్రార్థించి ఏకాగ్రతతో వాక్యాన్ని చదివి సత్యాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది సత్యము, ఏది అబద్ధము, 2 రకాల బోధలు మనం ముందు ఉన్నప్పుడు అందులో ఏదో ఒకటే సత్యము, 2 సత్యాలు కాదు. ఒకటి సత్యం అయితే ఇంకోటి అసత్యం, ఒకటి దేవుని బోధ, ప్రభు బోధ అయితే ఇంకోటి దయ్యముల బోధ, క్రీస్తు బోధ అవుతుంది. కనుక ఈ యొక్క ఉపదేశ క్రమములోనికి, ఈ ఉపదేశ సారములోనికి మనం రావాల్సిన అవసరం ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రికలో అంటాడు, 1వ అధ్యాయం 5వ వచనంలో, ఉపదేశ సారము ఏదనగా అంటాడు. ఉపదేశ సారములోనికి మనం రావాలి. ఉపదేశ సారము, ఉపదేశ క్రమంలోనికి మనం రావాలి. అది ఒకరికి దేవుడు అనుగ్రహించి వారి నుంచి ఒకరికి, వారి నుంచి ఒకరికి, వారి నుంచి ఒకరికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఉపదేశ క్రమము అంచెలంచెలుగా ఒకరి తర్వాత ఒకరికి అందించబడతా ఉంది. అలాంటి ఉపదేశమైనా మీరు పొందుకున్నది, అలాంటి ఉపదేశ సారమైనా మీరు పొందుకున్నది, అలాంటి ఉపదేశ క్రమములోనైనా మీరు ఉన్నది. అలా లేకపోతే మీరు దయ్యముల బోధలోనే ఉన్నట్టు, సాతాను బోధలోనే ఉన్నట్టు, యెజబేలు బోధలోనే ఉన్నట్టు, యెజబేలు క్రమంలోనే ఉన్నట్టు. అది అక్రమము, అన్యాయము, లేఖన విరుద్ధము. కనుక అందులో ఎవరు కూడా ఉండడానికి వీలు లేదు. కనుక దేవునికి ప్రార్థించి సరిదిద్దుకొని దేవుడు నియమించిన ఉపదేశ క్రమంలోనికి ప్రతి ఒక్కరూ రావాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.